ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి 22 ఇయర్స్ కంప్లీట్ అయింది. మేము వేసినవి కూడా అన్ని హెచ్ఎండే డిటిసిపి అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్స్. 22 వెంచర్స్ కంప్లీట్ చేసిన ఒక 1300 ఎకర్స్ వరకు మేము వెంచర్స్ చేసి ప్లాట్లలాగా హెచ్ఎండే అప్రూవ్స్ కానీ డిటిసిపి అప్రూవ్స్తో కస్టమర్లకు ప్లాట్లు అందించడం జరిగింది. మేము లాభాపేక్ష కాకుండా వాళ్ళకు మాకు పడ్డదానికి కొంత లాభం చూసుకొని వాళ్ళకు కస్టమర్ల తక్కువ రేట్లను అందించడం జరిగింది. మేము వేసిన వెంచర్స్ కూడా అన్ని కస్టమర్లకు ఒక 2 times 3 times పెరగడం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచేసి మేము ఇప్పటికి 22 వెంచర్స్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు రన్నింగ్లో కూడా ఒక 6 వెంచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెద్దాపూర్ దగ్గర RRR జంక్షన్ దగ్గర హైవేకి జస్ట్ 1/2 కిలోమీటర్ దగ్గర డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్, రేరా అప్రూవల్ లేఅవుట్ 21,000 per square yard బ్యాంక్ లోను అవైలబుల్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు నాందేడ్ హైవే దగ్గర 300 feet రోడ్కు కంది నుంచి ఎగ్జాక్ట్లీ 12 kilometers ఉంటుంది. డెవలప్మెంట్ కూడా మోస్ట్లీ 75-80% డెవలప్మెంట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకోటి షాద్నగర్లో వచ్చేసి RRR కౌంటీ అని చెప్పేసి అక్కడ కూడా షాద్నగర్లో కూడా హెచ్ఎండే లేఅవుట్, అక్కడ కూడా అప్రూవల్ వచ్చింది, బ్యాంక్ లోన్ కూడా ఉన్నది. ఆడ కూడా జస్ట్ హైవేకి వచ్చేసి 400 meters. ఇంకోటి వచ్చేసి మహేశ్వరం మనకు 4th సిటీ అని ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకటించింది కదా, దానికి ఎగ్జాక్ట్లీ నియర్గా ఉండేసి మన మహేశ్వరం టెంపుల్కు 500 meters. అక్కడ కూడా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. కోకాపేట్ కొల్లూరు దగ్గర వెరీ నియరెస్ట్ 3 kilometers. మనకు కేసారం నందిగామ కేసారం దగ్గర కూడా మాది హెచ్ఎండే లేఅవుట్ ఉంది, అందులో కూడా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. మా కస్టమర్లకు ఏదైతే చెప్తున్నామో అది చెప్పినట్టు వాళ్ళకు డెవలప్మెంట్ చేసి ఇవ్వడం, సకాలంలో వాళ్ళకు అందించేసి వాళ్ళ మనల్ని ముందేటట్టు మేము చేస్తున్నాం. కాబట్టి ఇలా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్ ఎల్ఎల్పి అంటే ఒక బ్రాండ్ లాగా తయారైంది. మాకు వచ్చిన దాంట్లో ₹1 వస్తే 40 పైసలు సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరిగింది. అందులో భాగంగా మనకు హైదరాబాద్లో వరదలు వచ్చిన, ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చిన, అలాగే ఖమ్మంలో వరదలు వచ్చిన, ములుగులో వరదలు వచ్చిన, ఎక్కడున్నా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ముందుంటారు. వాళ్ళకు ఆహార ప్యాకెట్స్ కానీ అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ మా ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతుంది. అలాగే మనకు వితంతువులకు కానీ లేకుంటే బ్లైండెడ్ వాళ్ళకు కానీ లేకుంటే హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకు కానీ మా ఫౌండేషన్ నుంచి ఎంతోమందికి వస్తు రూపాన కానీ అలాగే మనీ రూపాన కానీ వాళ్ళకు ఫిక్స్డ్ చేయడం జరుగుతుంది. పేదవాళ్ళు చదువుకోలేని వాళ్ళకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళను కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళకు కూడా మా ఫౌండేషన్ నుంచే చదివిస్తున్నాం. టూ 2019లో మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు గవర్నర్ సౌందరరాజన్ గారితో మాకు అవార్డు రావడం జరిగింది. 2022లో మనకు ములుగు వరద బాధితులు కానీ హన్మకొండ వరద బాధితులకు కానీ దానికి గుర్తింపుగా వచ్చేసి సంఘసేవ అవార్డును వరంగల్ కలెక్టర్ స్మితా పటేల్ చేతుల మీదకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ టైంలో కూడా రాష్ట్రపతితో కూడా మాకు అవార్డు వచ్చింది. ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా మాకు రావడం జరిగింది. మనం బతుకుడేం కాదు, 10 మంది బతకనియాలి, బతికేటట్టు చూడాలి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్న ఏకైక సూత్రంతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఒక సిద్ధాంతంతో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము వేసిన వెంచర్ దగ్గర కూడా గ్రామాలలో రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మౌలిక వసతులు ఆ విలేజ్కి కావాలన్నప్పుడు అక్కడ మా వెంచర్ దగ్గర ఉన్న విలేజ్ కూడా మేము దత్తత తీసుకొని అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అక్కడ ఈ సిటీ హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఒక 15 టెంపుల్ కట్టియడం జరిగింది మా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీదుగా.
అంతేకాకుండా మేము ఏదైనా అక్కడ వాళ్ళకున్న సరౌండింగ్లో కూడా విలేజ్లలో వాళ్ళ హెల్త్ బాగాలేకున్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కానీ మా ఎస్ఆర్ఆర్ గ్రూపు తలుపు తట్టంగానే వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ఉన్న కస్టమర్స్ ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు 3000 పెట్టి తీసుకున్న మొకిల కొండకాల దగ్గర ఇలా 50,000 అయింది. 18,000 పెట్టి తీసుకున్న బానూరు దగ్గర 40,000 అయింది. 6,000 పెట్టి తీసుకొని కొల్లూరు దగ్గర గన్పూర్ అని 300 ఫీట్ రోడ్కు ఉంటుంది, 100 acres. ఆడ కూడా 6,000 పెట్టి తీసుకుంటే ఇలా 55,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. అలాగే మా దగ్గర ఏడ తీసుకున్నా కానీ 5 times 6 times పెరిగింది. మేము అక్కడ వెంచర్స్ వేసేటప్పుడు ఏ సరౌండింగు బాగుంటుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ రైల్వే కనెక్టివిటీ కానీ బస్ ఫెసిలిటీస్ కానీ అక్కడ సరౌండింగు ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండడానికి ప్రశాంతమైన వాతావరణాలు ఉండేటట్టు మేము అవన్నీ ముందు ఆ వాతావరణాన్ని మేము చూజ్ చేసుకొని అలాంటి ప్రాంతాలల్లో మేము 100 feet రోడ్ కానీ 200 feet రోడ్ కానీ 300 feet రోడ్ కానీ వేయించలేయడం జరుగుతుంది. దానివల్ల తొందరగా డెవలప్మెంట్ అయ్యి మా కస్టమర్లకు కూడా వాళ్ళకు ఏదైతే అమౌంట్ పెడుతున్నదో అది 3 times 4 times వాళ్ళకు రిటర్న్ వచ్చేటట్టు మేము వాళ్ళకు మా దగ్గర తీసుకున్న కస్టమర్లకు రిటర్న్స్ వస్తున్నాయి. దానివల్లనే మా మీద నమ్మకంతో మా ఎస్ఆర్ఆర్ గ్రూప్ మీద మేము ఎక్కడ ఏం వెంచర్స్ చేసినా కానీ అదే నమ్మకంతో మా దగ్గర ప్లాట్లు కొంటున్నారు. ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించిన హెచ్ఎంటీ యాజమాన్యానికి కానీ హెచ్ఎంటీ ప్రేక్షకులకు కానీ మా కస్టమర్ దేవుళ్ళకు కానీ మా మార్కెటింగ్ సిబ్బందికి కానీ అందరికీ ఇంత ఎత్తు కావడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది.